औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు యూనుస్ సూరా అనువాదాన్ని చదువుదాం. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. ఇందులో 109 ఆయాతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ రా. ఈ ఆయాతులు వివేకంతోనూ విజ్ఞానంతోనూ నిండి ఉన్న గ్రంథంలోనివి. ఏమరుపాటులో పడి ఉన్న ప్రజలను హెచ్చరించు అని, విశ్వసించిన వారికి తమ ప్రభువు వద్ద నిజమైన గౌరవము సాఫల్యము ఉన్నాయనే శుభవార్త తెలుపు అని మేము స్వయంగా వారిలోని ఒక మనిషిపైకి వహీని పంపించటం ప్రజలకు చోద్యమైన విషయంగా కనిపిస్తోంది. దానికి తిరస్కారులు ఈ మనిషి పచ్చి మాంత్రికుడు అని అన్నారు. యథార్థమేమిటంటే ఆకాశాలను భూమిని 6 రోజులలో సృష్టించి తరువాత రాజ్యపీఠాన్ని అలంకరించి సృష్టి వ్యవహారాలను నడుపుతూ ఉన్న దేవుడే మీ ప్రభువు. ఆయన అనుమతి ఇస్తే తప్ప ఎవడూ సిఫారసు చేయలేడు. ఈ అల్లాహే మీ ప్రభువు కనుక మీరు ఆయనని ఆరాధించండి. మీరు ఇక స్పృహలోకి రారా? ఆయన వైపునకే మీరంతా మరలిపోవలసి ఉన్నది. ఇది అల్లా యొక్క తిరుగులేని వాగ్దానం. నిస్సందేహంగా సృష్టిని ఆయనే ప్రారంభిస్తాడు. తరువాత రెండోసారి మళ్ళీ ఆయనే సృష్టిస్తాడు. విశ్వసించి మంచి పనులు చేసిన వారికి ప్రతిఫలం న్యాయంగా ఇవ్వటానికి. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారు సలసల కాగే నీరు త్రాగటానికి, వ్యధాభరితమైన శిక్షను అనుభవించటానికి, వారు వడిగట్టిన సత్య తిరస్కారానికి ఫలితంగా. సూర్యుణ్ణి కాంతిమంతునిగా చేసినవాడు ఆయనే, చంద్రుడికి వెలుగును ఇచ్చినవాడు ఆయనే, చంద్రుని తరిగే పెరిగే దశలను ఖచ్చితంగా నిర్ణయించినవాడు ఆయనే, తద్వారా మీరు సంవత్సరాల తేదీల లెక్కను తెలుసుకోవాలని. అల్లా ఇదంతా సత్యబద్ధంగానే పుట్టించాడు. జ్ఞానం కల ప్రజలకు ఆయన తన సూచనలను తేటతెల్లంగా తెలియజేస్తున్నాడు. నిశ్చయంగా రేయింబవళ్ల నిరంతర పరిభ్రమణంలో భూమ్యాకాశాలలో అల్లా సృష్టించిన ప్రతి వస్తువులో తప్పుడు దృష్టికోణం నుండి తప్పుడు ప్రవర్తన నుండి తప్పించుకోగోరే వారి కొరకు సూచనలు ఉన్నాయి. యథార్థం ఏమిటంటే మమ్మల్ని కలుసుకోవాలని ఆశించని వారు, ప్రాపంచిక జీవితమునే వరించి దానిలోనే తృప్తి చెందినవారు, మా సూచనల పట్ల నిర్లక్ష్యభావం కలిగి ఉన్నవారు, అటువంటి వారి అంతిమ నివాస స్థలం నరకమే అవుతుంది. వారు తమ ఈ తప్పుడు విశ్వాసం తప్పుడు ప్రవర్తనలు కారణంగా చేస్తూ వచ్చిన చెడులకు ఫలితంగా. ఇది యథార్థమే. విశ్వసించి అంటే ఈ గ్రంథంలో తెలుపబడిన సత్యాలను స్వీకరించి మంచి పనులు చేస్తూ ఉండిన వారిని వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా సరి అయిన మార్గంపై నడుపుతాడు. భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో వారి క్రింద కాలువలు ప్రవహిస్తాయి. అక్కడ వారు దైవమా నీవు పవిత్రుడవు అని స్తుతిస్తారు, శాంతి కలుగుగాక అని ప్రార్థిస్తారు. వారి ప్రతి మాటకు ముగింపు ఇలా ఉంటుంది: స్తోత్రమంతా సకల లోకాల ప్రభువైన అల్లాకు మాత్రమే. ప్రజలు ప్రాపంచిక ప్రయోజనాలను కోరడంలో ఎంత తొందరపడతారో అల్లా వారి పట్ల చెడుగా వ్యవహరించటంలో కూడా అంతే తొందరపడితే వారి కర్మాచరణ వ్యవధి ఎప్పుడో అంతం చెయ్యబడి ఉండేది. కానీ మేము అలా చెయ్యము. అందువల్ల మేము మమ్మల్ని కలుసుకునే నమ్మకం లేని వారికి తమ తలబిరుసుతనంతో భ్రష్టులై తిరిగే స్వేచ్ఛను ఇస్తాము. మానవుడి స్థితి ఎలాంటిదంటే అతడికి కష్టకాలం దాపురించినప్పుడు నిలబడి కూర్చుండి పరుండి మాకు మొరపెట్టుకుంటాడు. కానీ మేము అతడి ఆపదను తొలగించినప్పుడు అతడు ఎప్పుడూ తనకు కలిగిన ఏ గడ్డు కాలంలోనూ మాకు మొరపెట్టుకోలేదు అనే విధంగా ప్రవర్తిస్తాడు. ఈ విధంగా మితిమీరి ప్రవర్తించే వారికి వారి చేష్టలు ఆకర్షకములుగా చెయ్యబడ్డాయి. ప్రజలారా, మీకు పూర్వం ఉన్న జాతులను మేము నాశనం చేశాము. ఎందుకంటే వారు దుర్మార్గపు వైఖరిని అవలంబించారు. వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకుని వచ్చినప్పుడు వారు విశ్వసించనే లేదు. ఈ విధంగా మేము దోషులకు వారు చేసిన దోషాలకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము. ఇప్పుడు వారి తరువాత మేము మీకు భూమిపై వారి స్థానాన్ని ఇచ్చాము. మీరు ఎలా ప్రవర్తిస్తారో చూద్దామని.
మమ్మల్ని కలిసే నమ్మకం లేని వారికి స్పష్టమైన మా మాటలను వినిపించినప్పుడు ఇలా అంటారు, దీనికి బదులుగా మరొక ఖురాను తీసుకురా, లేదా ఇందులో సవరణలు చెయ్యి. ప్రవక్త వారితో ఇలా అను, ఇందులో నా అంతట నేను మార్పులు చేర్పులు చెయ్యటం నా పని ఎంతమాత్రం కాదు. నేను నా వద్దకు పంపబడే వహీని మాత్రమే అనుసరిస్తాను. నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయత చూపితే ఒక పెద్ద భయంకరమైన దినం నాడు పడే శిక్షకు నేను భయపడుతాను. ఇంకా ఇలా అను, అల్లా సంకల్పం ఇదే గనక అయితే నేను ఈ ఖురానును మీకు ఎన్నటికీ వినిపించి ఉండేవాణ్ణి కాదు. అల్లా దానిని గురించి మీకు అసలు తెలిపి ఉండేవాడే కాదు. ఈ గ్రంథం అవతరించక పూర్వం నేను మీ మధ్య ఒక జీవిత కాలాన్నంతా గడిపాను. మీరు బుద్ధిని ఉపయోగించరా? ఒక అబద్ధ విషయాన్ని సృష్టించి దానిని అల్లాకు ఆపాదించేవాడి కంటే, లేదా అల్లా యొక్క నిజమైన ఆయాతులను అబద్ధాలుగా నిర్ధారించేవాడి కంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు? నిశ్చయంగా దోషులు ఎన్నటికీ సాఫల్యాన్ని పొందలేరు. ఈ ప్రజలు అల్లాను కాదని తమకు నష్టాన్ని గాని లాభాన్ని గాని కలిగించలేని వారిని పూజిస్తున్నారు. పైగా ఇలా అంటున్నారు, వారు అల్లా వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు. ప్రవక్త వారితో ఇలా అను, ఆకాశాలలో గాని భూమిలో గాని అల్లా ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా? ఆయన పరిశుద్ధుడు, ఈ ప్రజలు చేసే షిర్కుకు అతీతుడు, ఉన్నతుడును. ప్రారంభంలో సర్వ మానవులు ఒకే సంఘంగా ఉండేవారు. తరువాత వారు విభిన్న విశ్వాసాలను ఆచారాలను సృష్టించుకున్నారు. నీ ప్రభువు తరపు నుండి ముందుగానే ఒక విషయం నిర్ణయించబడకుండా ఉన్నట్లయితే వారు పరస్పరం విభేదించుకుంటున్నటువంటి విషయాన్ని గురించి తీర్పు ఎప్పుడో చెయ్యబడి ఉండేది. ఇక ఈ ప్రవక్తపై ఇతని ప్రభువు తరపు నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరింపచేయబడలేదు అని వారు అన్నదానికి నీవు ఇలా బదులు చెప్పు, అగోచరాలన్నింటికీ యజమాని అధికారి అల్లా మాత్రమే. మంచిది, నిరీక్షించండి, నేను కూడా మీతో పాటు నిరీక్షిస్తాను. ప్రజలు ఎలా ప్రవర్తిస్తారంటే, ఆపదల బారి పడినప్పుడు మేము వారికి కారుణ్యం రుచి చూపిన వెంటనే వారు మా సూచనల విషయంలో ఎత్తులు వేయటం ప్రారంభిస్తారు. వారితో ఇలా అను, అల్లా ఎత్తులు వేయడంలో మీకంటే శీఘ్రగామి. ఆయన దూతలు మీ పన్నాగాలను వ్రాస్తూ పోతున్నారు. మిమ్మల్ని నేలపైన నీటిపైన నడిపేవాడు అల్లాయే. కాబట్టి మీరు ఓడలపై ఎక్కి వాయువులు అనుకూలంగా వీస్తూ ఉండగా ఆనందంగా ఆహ్లాదంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ తరువాత అకస్మాత్తుగా ఎదురుగాలి ఉధృతమై అన్ని దిశల నుండి అలల దెబ్బలు తగలగా ప్రయాణికులు తాము తుఫానులో చిక్కుకుపోయామని తెలుసుకుంటారు. ఆ సమయంలో అందరూ తమ ధర్మాన్ని కేవలం అల్లాకే ప్రత్యేకం చేసుకొని ఆయనను ఇలా వేడుకుంటారు, నీవు గనక మాకు ఈ ఆపద నుండి విముక్తి కలిగిస్తే మేము కృతజ్ఞతలు తెలుపుకునే దాసులమవుతాము. కానీ ఆయన వారిని రక్షించిన తరువాత వారే సత్యానికి విముఖులై భూతలంపై తిరుగుబాటు చేస్తారు. ప్రజలారా, మీరు చేసే ఈ తిరుగుబాటు మీకే హాని కలిగిస్తుంది. ఇహలోక జీవిత సుఖాలు కొన్ని రోజుల సుఖాలు మాత్రమే. వాటిని అనుభవించండి. తరువాత మా వైపునకే మీరు మరలి రావలసి ఉన్నది. అప్పుడు మేము మీకు తెలుపుతాము మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో. ఈ ప్రాపంచిక జీవితాన్ని దాని నిషాలో పడి మీరు మా సూచనల పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు. ఇలా పోల్చవచ్చు, మేము ఆకాశం నుండి నీటిని కురిపించగా మనుషులు పశువులు అందరూ తినే భూ ఉత్పత్తులు బాగా దట్టంగా తయారయ్యాయి. ఆపై భూమి మంచి స్థితిలో ఉన్నప్పుడు, పొలాలు బాగా పండి శోభిల్లుతూ ఉన్నప్పుడు వాటి యజమానులు ఇక మేము వాటి వల్ల లాభం పొందగలము అని అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా రాత్రి వేళనో పగటి వేళనో మా ఆజ్ఞ వచ్చేసింది. అప్పుడు మేము అసలు అక్కడ నిన్న ఏమీ లేనట్లు దానిని సర్వనాశనం చేశాము. ఇలా మేము మా సూచనలను స్పష్టంగా వివరిస్తాము, ఆలోచించే వారి కొరకు, అర్థం చేసుకునే వారి కొరకు. మీరు అశాశ్వతమైన ఈ జీవితం యొక్క మోసానికి గురి అవుతున్నారు. అల్లా మిమ్మల్ని దారుస్సలాం వైపునకు ఆహ్వానిస్తున్నాడు. మార్గదర్శకత్వం ఆయన చేతుల్లో ఉంది. ఆయన తాను కోరుకున్న వారికి సరియైన మార్గం చూపుతాడు. మంచి పనులు చేసిన వారికి మంచి బహుమానాలు లభిస్తాయి. ఇంకా ఎక్కువ అనుగ్రహం లభిస్తుంది. వారి ముఖాలను
నల్లధనం గాని అవమానం గాని కప్పివేయవు. వారు స్వర్గానికి అర్హులు, అక్కడనే శాశ్వతంగా ఉంటారు. చెడులు సంపాదించుకున్నవారు తమ చెడులాంటి ప్రతిఫలాన్నే పొందుతారు. అవమానం వారిని కప్పివేస్తుంది. అల్లా నుండి వారిని రక్షించేవాడెవడూ ఉండడు. వారి ముఖాలను చీకటి కప్పివేస్తుంది. రాత్రి యొక్క నల్లని తెరలు వారిపై పడి ఉన్నట్లు. వారు నరకానికి అర్హులు, అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు. మేము వారందరినీ ఒకేసారి మా న్యాయస్థానంలో సమావేశపరిచే రోజున షిర్కు చేసిన వారితో ఇలా అంటాము: ఆగండి, మీరు భాగస్వాములుగా కల్పించిన వారు. ఆ తరువాత మేము వారి మధ్య ఉన్నటువంటి అపరిచయపు తెరను తొలగిస్తాము. వారు కల్పించిన భాగస్వాములు ఇలా అంటారు: మీరు మమ్మల్ని ఆరాధించలేదు. మీకు మాకు మధ్య అల్లా సాక్ష్యం చాలు. ఒకవేళ మీరు మమ్మల్ని ఆరాధించి ఉండినా మీరు చేసిన ఆ ఆరాధనను గురించి మాకు ఏమాత్రమూ తెలియదు. అప్పుడు ప్రతి మనిషి తాను చేసిన దానిని రుచి చూస్తాడు. అందరూ తమ నిజమైన ప్రభువు వైపునకు మరలింపబడతారు. వారు కల్పించిన అబద్ధాలన్నీ మటుమాయమైపోతాయి. వారిని అడుగు: ఆకాశం నుండి భూమి నుండి మీకు ఉపాధినిచ్చేవాడు ఎవడు? వినే శక్తి, చూసే శక్తి ఎవడి ఆధీనంలో ఉన్నాయి? ప్రాణము లేని దాని నుండి ప్రాణమున్న దానిని, ప్రాణమున్న దాని నుండి ప్రాణము లేని దానిని వెలికి తీసేవాడు ఎవడు? ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు? వారు అల్లా అని తప్పకుండా అంటారు. ఇలా అను: అలాంటప్పుడు మీరు సత్యానికి వ్యతిరేకంగా నడవటం మానుకోరేమిటి? ఆ అల్లాయే మీ నిజమైన ప్రభువు కనుక సత్యాన్ని తృణీకరిస్తే మార్గభ్రష్టత్వం తప్ప ఇక మిగిలేదేమిటి? అసలు మీరు ఎటు మరలింపబడుతున్నారు? ప్రవక్త, చూడు, ఈ విధంగా అవిధేయతకు పాల్పడే వారి విషయంలో వారు విశ్వసించరు అని నీ ప్రభువు అన్నమాట ఇలా రూఢి అయింది. వారిని అడుగు: మీరు దేవునిగా భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో సృష్టిని ప్రారంభించేవాడు, దానిని తిరిగి సృష్టించేవాడు ఎవడైనా ఉన్నాడా అని. ఇలా అను: సృష్టిని ప్రారంభించేవాడు, దానిని తిరిగి సృష్టించేవాడు కేవలం అల్లా మాత్రమే. అయినా మీరు ఎలా త్రోవ తప్పించబడుతున్నారు? వారిని ఇలా అడుగు: మీరు అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో సత్యం వైపునకు మార్గం చూపేవాడు కూడా ఎవడైనా ఉన్నాడా? ఇలా అను: కేవలం అల్లాయే సత్యం వైపునకు మార్గం చూపుతాడు. అలాంటప్పుడు మీరే చెప్పండి, సత్యం వైపునకు మార్గం చూపేవాడా విధేయతకు ఎక్కువ అర్హుడు, లేక తనకు ఎవడైనా మార్గం చూపితే తప్ప స్వయంగా మార్గాన్ని పొందలేనివాడా? అసలు మీకేమయ్యింది? ఇటువంటి తలకిందులు నిర్ణయాలు చేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే వారిలో చాలామంది కేవలం ఊహ అనుమానాల వెనుక నడుస్తూ పోతున్నారు. నిజానికి సత్యం అవసరాన్ని అనుమానం ఎంత మాత్రం తీర్చలేదు. వారు చేస్తూ ఉన్న దానినంతా అల్లా బాగా ఎరుగును. అల్లా పంపిన వహీ, ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు కాదు ఈ ఖురాను. ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ, అల్ కితాబ్కు వివరణ. ఇది విశ్వపాలకుని తరపు నుండి వచ్చిందనే విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. ప్రవక్తయే దీనిని స్వయంగా రచించాడని ఈ ప్రజలు అంటున్నారా ఏమిటి? ఇలా అను: మీరు గనక మీ ఆరోపణలో సత్యవంతులే అయితే ఇటువంటి సూర ఒకదానిని రచించి తీసుకురండి. ఒక అల్లాను వదిలి ఎవరెవరిని పిలవగలరో సహాయం కొరకు పిలవండి. అసలు విషయం ఏమిటంటే వారి జ్ఞానపరిధికి ఆ విషయం రాలేదు కాబట్టి ఇంకా దాని పర్యవసానం వారి ముందుకు రాలేదు. కాబట్టి దానిని వారు ఆధారం లేకుండా ఇట్టే తిరస్కరించారు. ఇలాగే వారి పూర్వీకులు కూడా తిరస్కరించారు. చూడు, తరువాత ఆ దుర్మార్గుల ముగింపు ఎలా జరిగిందో. వారిలో కొందరు విశ్వసించారు, కొందరు విశ్వసించరు. నీ ప్రభువు ఈ కల్లోలకారులను బాగా ఎరుగును. వారు గనక నిన్ను తిరస్కరిస్తే వారితో ఇలా అను: నా పనులు నావే, మీ పనులు మీవే. నేను చేసే పని బాధ్యత మీపై లేదు, మీరు చేసే పని బాధ్యత నాపై లేదు. వారిలో చాలామంది నీ మాటలను వింటారు, కానీ నీవు చెవిటివారికి వినిపించగలవా? వారు ఏమీ అర్థం చేసుకోలేకపోయినప్పటికీ వారిలో చాలామంది నిన్ను చూస్తారు, కానీ నీవు గ్రుడ్డివారికి మార్గం చూపగలవా? వారికి ఏమీ కనిపించనప్పటికీ. యథార్థమేమిటంటే అల్లా ప్రజలకు అన్యాయం చేయడు.
ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు. ఈరోజు వారు ఇహలోక జీవితంలో మునిగి ఉన్నారు. అల్లా వారిని సమావేశపరిచే రోజున ఇహలోక జీవితం వారికి ఎలా అనిపిస్తుందంటే వారు కేవలం ఒక గడియ కాలం వరకు ఒకరినొకరు గుర్తుపట్టటానికి మాత్రమే ఆగారా అన్నట్లు. అల్లాతో సమావేశాన్ని తిరస్కరించిన వారు వాస్తవానికి తీవ్రమైన నష్టానికి గురి అయ్యారు అని, వారు సన్మార్గంపై ఎంత మాత్రం లేరు అని. అప్పుడు నిర్ధారణ అవుతుంది, ఏ దుష్ఫలితాలను గురించి మేము వారిని భయపెడుతున్నామో వాటిలో ఒకటో అరో మేము నీవు బ్రతికి ఉండగానే చూపినా, లేదా దానికి ముందే మేము నిన్ను లేపుకున్నా, ఎలా అయినా సరే వారు రావలసింది మా వైపునకే కదా. వారు చేస్తున్న దానికల్లా అల్లాయే సాక్షి. ప్రతి సంఘానికి ఒక ప్రవక్త ఉంటాడు కనుక ఒక సంఘం వద్దకు దాని ప్రవక్త వచ్చినప్పుడు ఆ సంఘం విషయంలో పూర్తి న్యాయంతో కూడుకున్న తీర్పు చెప్పబడుతుంది. దానికి రవ్వంత అన్యాయం కూడా జరుగదు. వారు ఇలా అడుగుతారు, నీ బెదరింపే నిజమైతే అది ఎప్పుడు నెరవేరుతుంది? ఇలా అను, నా అధీనంలో స్వయంగా నా లాభ నష్టాలు సైతమూ లేవు. అంతా అల్లా సంకల్పం మీద ఆధారపడి ఉంది. ప్రతి సంఘానికి గడువు కాలం ఒకటి ఉంది. ఈ గడువు పూర్తి అయినప్పుడు ఒక్క గడియ కాలం కూడా ముందు వెనుక కావడం జరగదు. వారితో ఇలా అను, ఎప్పుడైనా మీరు ఈ విషయం గురించి ఆలోచించారా? ఒకవేళ అల్లా శిక్ష హఠాత్తుగా రాత్రి గాని పగలు గాని వస్తే అప్పుడు మీరేమి చెయ్యగలరు? అసలు అది ఎలాంటి విషయమని దాని కొరకు నేరస్తులు తొందర పెడుతున్నారు. అది మీపై వచ్చి పడినప్పుడే మీరు దానిని నమ్ముతారా? ఇప్పుడు తప్పించుకోవాలనుకుంటున్నారా? వాస్తవానికి స్వయంగా మీరే అది తొందరగా రావాలని కోరుతూ ఉండేవారు. తరువాత దుష్టులతో ఇలా అనటం జరుగుతుంది, ఇక శాశ్వతంగా ఉండే శిక్షను రుచి చూడండి. మీరు సంపాదించిన దానికి అనుగుణమైన ప్రతిఫలం తప్ప మరొక ప్రతిఫలం మీకు ఎలా ఇవ్వబడుతుంది? ఇంకా ఇలా అడుగుతారు, నిజంగా మీరు చెప్పేది సత్యమేనా? ఇలా అను, నా ప్రభు సాక్షిగా అది పూర్తిగా సత్యం. అది సంభవించకుండా ఆపే శక్తి మీకు లేదు. దుర్మార్గం చేసిన ప్రతి మనిషి వద్ద ఒకవేళ భూమిపై ఉన్న మొత్తం ధనం ఉంటే ఆ బాధ నుండి రక్షించబడేందుకు అతడు దానినంతా కూడా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతాడు. వారు ఆ బాధను చూసినప్పుడు లోలోన పశ్చాత్తాపపడతారు. అయినా వారి మధ్య పూర్తి న్యాయంతో తీర్పు చెయ్యబడుతుంది. వారికి ఏ విధమైన అన్యాయం జరగదు. వినండి, ఆకాశాలలో భూమిపై ఉన్న సమస్తం అల్లాదే. తెలుసుకోండి, అల్లా వాగ్దానం నిజమైనది. కానీ చాలామందికి తెలియదు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు, ఆయనే మరణాన్ని కలగజేస్తాడు. ఆయన వైపునకే మీరంతా మరలిపోవాలి. మానవులారా, మీ వద్దకు మీ ప్రభువు తరపు నుండి హితోపదేశం వచ్చేసింది. అది హృదయాల వ్యాధులకు స్వస్థత. దానిని స్వీకరించే వారికి అది మార్గదర్శకత్వం, కారుణ్యం. ప్రవక్త ఇలా అను, అల్లా తన అనుగ్రహం వల్ల, తన కారుణ్యం వల్ల దానిని పంపాడు. దానికి ప్రజలు సంబరపడాలి. ప్రజలు కూడబెట్టే వాటన్నింటికంటే అది ఉత్తమమైనది. ప్రవక్త వారితో ఇలా అను, మీరెప్పుడైనా ఈ విషయం గురించి కూడా ఆలోచించారా? అల్లా మీ కొరకు అవతరింపచేసిన ఆహార పదార్థాలలో కొన్నింటిని స్వయంగా మీరే నిషిద్ధం చేసుకున్నారు, మరికొన్నింటిని ధర్మసమ్మతం చేసుకున్నారు. వారిని ఇలా అడుగు, అల్లా మీకు దానికి అనుమతి ఇచ్చాడా? లేక అబద్ధాన్ని మీరు అల్లాకు ఆపాదిస్తున్నారా? అల్లాకు అబద్ధాన్ని ఆపాదించేవారు ప్రళయం నాడు ఆయన తమతో ఎలా వ్యవహరిస్తాడని అనుకుంటున్నారు? అల్లా మానవులను దయాదృష్టితో చూస్తాడు, కానీ చాలామంది మానవులు కృతజ్ఞతలు చూపరు. ప్రవక్త, నీవు ఏ స్థితిలో ఉన్నా ఖురాను నుండి దేనిని వినిపించినా, మానవులారా మీరు ఏది చేసినా ఆ అన్ని సందర్భాలలోనూ మేము మిమ్మల్ని చూస్తూనే ఉంటాము. భూమ్యాకాశాలలో ఉన్నటువంటి వస్తువు ఏదైనా సరే, అది చిన్నది గాని పెద్దది గాని, దాని అణువు కూడా నీ ప్రభు దృష్టికి గోప్యంగా లేదు. ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడకుండానూ లేదు. విను, అల్లాకు స్నేహితులైన వారికి, ఆయనను విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి ఏ విధమైన భయం కానీ విషాదం కానీ కలిగే అవకాశం లేదు. ఇహపర జీవితాలు రెండింటిలో కూడా వారికి శుభవార్తలే శుభవార్తలు. అల్లా మాటలు మారవు. ఇదే ఘన విజయం.
ప్రవక్త, నిన్ను గురించి వారు కల్పించే మాటల వల్ల నీవు శోకానికి గురి కాకూడదు. గౌరవం అంతా అల్లా ఆధీనంలోనే ఉంది. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడును. తెలుసుకో, ఆకాశాలలో ఉండేవారైనా భూమిలో ఉండేవారైనా సర్వులు అల్లాహ్ పాలితులే. అల్లాను కాదని తాము కల్పించిన కొందరు భాగస్వాములను వేడుకుంటున్న వారు కేవలం భ్రమను, అనుమానాన్ని అనుసరిస్తున్నారు. కేవలం ఊహాగానాలు చేస్తున్నారు. మీరు ప్రశాంతిని పొందేటందుకు మీ కొరకు రాత్రిని సృష్టించినవాడు, పగలును కాంతిమంతం చేసినవాడు ఆయనే. చెవియొగ్గి ప్రవక్త సందేశాన్ని వినేవారికి ఇందులో సూచనలు ఉన్నాయి. అల్లా ఎవరినో కొడుకుగా చేసుకున్నాడు అని ప్రజలు అన్నారు. సుబ్హానల్లా, అల్లా అత్యంత పవిత్రుడు. ఆయన ఏ అక్కరా లేనివాడు. ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా ఆయన ఆస్తియే. ఈ మాటకు అసలు మీ వద్ద ఉన్న నిదర్శనమేమిటి? అల్లాను గురించి మీకు తెలియని మాటలంటున్నారా? ప్రవక్త, ఇలా ప్రకటించు, అల్లాకు అబద్ధాలను అంటగట్టేవారు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. కొన్ని రోజుల ఇహలోక జీవితంలో సుఖాలను అనుభవించవచ్చు, కానీ తరువాత మా వైపునకే వారు మరలి రావాలి. అప్పుడు మేము వారి అవిశ్వాసానికి ప్రతిఫలంగా వారికి కఠిన బాధను రుచి చూపిస్తాము. వారికి నూహు అలైహిస్సలాం గాథను వినిపించు. అతను తన జాతి వారితో ఇలా అన్నప్పటి గాథను: నా జాతి సోదరులారా, నేను మీ మధ్య ఉండటం, అల్లా ఆయాతులను మాటిమాటికి వినిపించి మిమ్మల్ని ఏమరుపాటు నుండి మేల్కొలపటం మీకు సహింపశక్యం కాకపోతే సరే, నేను మాత్రం అల్లానే నమ్ముకున్నాను. మీరు నిలబెట్టిన భాగస్వాములను తోడుగా తీసుకుని మీరు ఒక ఏకగ్రీవ నిర్ణయానికి రండి. మీ దృష్టిలో ఉన్న పథకం గురించి సావధానంగా ఆలోచించి అర్థం చేసుకోండి. దానికి సంబంధించిన ఏ కోణమో మీ దృష్టికి గోప్యంగా ఉండకుండా ఉండేందుకు. తరువాత దానిని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి. నాకు ఏ మాత్రం వ్యవధినివ్వకండి. మీరు నా హితోపదేశానికి వైముఖ్యం వ్యక్తం చేసి నాకేమి నష్టం కలిగించారు? నేను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరి ఉండలేదే. నాకు ప్రతిఫలాన్నివ్వడం అనేది అల్లా బాధ్యత. ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా స్వయంగా నేను మాత్రం ముస్లిము అయి ఉండాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. వారు అతనిని తిరస్కరించారు. మేము అతనిని, అతనితో పాటు ఓడలో ఉన్న వారిని కాపాడాము. వారిని భూమిపై వారసులుగా చేశాము. మా ఆయాతులను తిరస్కరించిన వారందరినీ ముంచివేశాము. కనుక హెచ్చరిక చెయ్యబడిన విశ్వసించని వారి ముగింపు ఎలా జరిగిందో చూడు. నూహు అలైహిస్సలాం తరువాత మేము అనేక మంది ప్రవక్తలను వారి వారి జాతుల వైపునకు పంపాము. వారు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. కానీ వారు మొదట తిరస్కరించిన విషయాన్ని మళ్ళీ విశ్వసించలేదు. ఈ విధంగా మేము హద్దులను అతిక్రమించే వారి హృదయాలపై ముద్ర వేశాము. వారి తరువాత మేము మూసా అలైహిస్సలాంను, హారూను అలైహిస్సలాంను మా సూచనలతో ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు పంపాము. కానీ వారు తమ పెద్దరికపు అహంభావానికి గురి అయ్యారు. వారు అపరాధులైన ప్రజలు. కనుక మా వద్ద నుండి వారి ముందుకు సత్యం వచ్చినప్పుడు వారు ఇది స్పష్టమైన మంత్రజాలమే అని అన్నారు. మూసా అలైహిస్సలాం ఇలా అన్నాడు: సత్యం మీ ముందుకు వచ్చినప్పుడు ఇలా అంటారా? ఇది ఇంద్రజాలమా? వాస్తవానికి ఇంద్రజాలికులు సాఫల్యం పొందలేరు. సమాధానంగా వారు ఇలా అన్నారు: మా పూర్వీకులు నడిచిన మార్గం నుండి మమ్మల్ని మళ్లించటానికా నీవు వచ్చినది? మీ ఇద్దరి పెద్దరికాన్ని భూమిలో స్థాపించటానికా నీవు వచ్చినది? నీ మాటను మేము విశ్వసించము. ఫిరౌను తన మనుషులతో, ఆరితేరిన ప్రతి మాంత్రికుణ్ణి నా ముందు హాజరుపరచండి అని అన్నాడు. మాంత్రికులు వచ్చినప్పుడు మూసా అలైహిస్సలాం వారితో, మీరు విసరదలుచుకున్న దాన్ని విసరండి అని అన్నాడు. వారు తమ మంత్ర సాధనాలను విసరగానే మూసా అలైహిస్సలాం ఇలా అన్నాడు: మీరు విసిరినది మంత్రజాలం. అల్లా ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు. దుర్మార్గుల పనిని అల్లా చక్కబడనివ్వడు. అల్లా తన ఆజ్ఞల ద్వారా సత్యాన్ని సత్యంగా చేసి చూపుతాడు. అది దోషులకు ఎంత సహించరానిదైనా సరే. చూడండి, మూసా అలైహిస్సలాంను అతని జాతిలోని కొందరు యువకులు తప్ప మరెవ్వరూ విశ్వసించలేదు. ఎందుకంటే వారు ఫిరౌనుకు భయపడ్డారు. స్వయంగా తమ జాతిలో పెద్దలుగా ఉన్న వారికి భయపడ్డారు. ఆ పెద్దలు ఫిరౌను తమను యాతనకు గురి చేస్తాడని భయపడ్డారు. యథార్థం ఏమిటంటే ఫిరౌను భూమిపై ప్రాబల్యం కలిగి ఉండేవాడు.
అతడు ఏ హద్దునూ లెక్క చెయ్యని కోవకు చెందినవాడు. మూసా అలెహిస్సలాం తన జాతి వారితో ఇలా అన్నాడు: ప్రజలారా, మీకు నిజంగానే అల్లాపై విశ్వాసం ఉంటే ఆయనను నమ్మండి, మీరు గనక ముస్లిములే అయితే. వారు ఇలా జవాబు పలికారు: మేము అల్లానే నమ్ముకున్నాము. మా ప్రభూ, మమ్మల్ని దుర్మార్గులకు పరీక్షా సాధనంగా చెయ్యకు. నీ కారుణ్యం ద్వారా మాకు అవిశ్వాసుల నుండి విముక్తి కలుగజెయ్యి. మేము మూసా అలెహిస్సలాంకు అతని సోదరునికి ఇలా సూచించాము: ఈజిప్టులో మీ జాతి వారి కొరకు కొన్ని గృహాలను సమకూర్చండి. ఆ గృహాలను ఖిబ్లాగా నిర్ణయించుకోండి. నమాజును స్థాపించండి. విశ్వాసులకు శుభవార్తను అందజేయండి. మూసా అలెహిస్సలాం ఇలా ప్రార్థించాడు: మా ప్రభూ, నీవు ఫిరౌనుకు అతని సర్దారులకు ఇహలోక జీవితంలోనూ వైభవమును సంపదను ప్రసాదించావు. ప్రభూ, వారు ప్రజలను నీ మార్గం నుంచి తప్పించటానికా ఇవి? ప్రభూ, వారి సంపదను ధ్వంసం చెయ్యి. వ్యధాభరితమైన శిక్షను చూసే వరకు వారు విశ్వసించకుండా వారి హృదయాలకు ముద్ర వెయ్యి. సమాధానంగా అల్లా ఇలా సెలవిచ్చాడు: మీ ఉభయుల ప్రార్థన అంగీకరించబడింది. దృఢచిత్తులై ఉండండి. జ్ఞానహీనుల మార్గాన్ని ఎంతమాత్రం అనుసరించకండి. మేము ఇశ్రాయేలు సంతతిని సముద్రం దాటించాము. తరువాత ఫిరౌను అతని సైన్యాలు హింసించే ఉద్దేశంతో, అణిచివేసే ఉద్దేశంతో వారిని వెంబడించారు. చివరకు ఫిరౌను మునిగిపోతున్నప్పుడు ఇలా అరవసాగాడు: ఇశ్రాయేలు సంతతి వారు విశ్వసించిన దేవుడే నిజమైన దేవుడు అని. ఆయన తప్ప మరొక దేవుడు ఎవడూ లేడు అని నేను విశ్వసించాను. నేను కూడా విధేయతతో శిరస్సు వంచేవారిలోని వాడని. ఇలా జవాబు ఇవ్వబడింది: ఇప్పుడు విశ్వసిస్తున్నావా? వాస్తవానికి ఇంతవరకు నీవు అవిధేయత చూపుతూ ఉండేవాడివి. ఇంకా కల్లోలాన్ని రేకెత్తించే వారిలో కూడా ఉన్నావు. ఇప్పుడు మేము కేవలం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాము, నీవు వచ్చే తరాల వారికి గుణపాఠం గుర్తుగా ఉండేటందుకు. కానీ చాలామంది మానవులు మా సూచనలను నిర్లక్ష్యం చేస్తారు. మేము ఇశ్రాయేలు సంతతి వారికి చాలా చక్కని నివాస స్థలాన్ని ఇచ్చాము. ఎంతో శ్రేష్టమైన జీవిత వనరులను వారికి ప్రసాదించాము. తరువాత వారి మధ్య విభేదాలు పొడసూపలేదు. కానీ జ్ఞానం వారి వద్దకు వచ్చేసినప్పుడు మాత్రమే అవి పొడసూపాయి. నిశ్చయంగా నీ ప్రభువు ప్రళయం నాడు వారు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న విషయాన్ని గురించి వారి మధ్య తీర్పు చెబుతాడు. ఇప్పుడు ఒకవేళ మేము నీపై అవతరింపచేసిన హితబోధను గురించి ఏ మాత్రం సందేహం ఉన్నా, నీకు పూర్వం నుండి గ్రంథాలను చదువుతూ ఉన్న ప్రజలను అడుగు. యథార్థంగా నీ ప్రభువు తరపు నుండి నీ వద్దకు వచ్చినటువంటిది సత్యమే కనుక నీవు సందేహించే వారిలోని వాడవు కావద్దు. అల్లా ఆయాతులను తిరస్కరించిన వారిలో చేరిపోకు. అలా చేస్తే నీవు నష్టపడే వారిలో చేరిపోతావు. యథార్థం ఏమిటంటే, ఎవరి విషయంలో నీ ప్రభువు వాక్కు నిజమని నిరూపించబడిందో వారి ముందుకు ఏ నిదర్శనం వచ్చినా వారు ఎన్నటికీ విశ్వసించరు. బాధాకరమైన శిక్ష వారి ముందుకు వస్తూ కనపడితే తప్ప. తరువాత ఒక నగరం శిక్షను చూసి విశ్వసించటం అనే విషయము, ఇంకా దాని విశ్వాసం దానికి లాభదాయకం కావటం అనే ఉదాహరణ ఎక్కడైనా ఉందా? ఒక యూనుస్ జాతి తప్ప. అలాంటి ఉదాహరణ లేదు. ఆ జాతి విశ్వసించగానే మేము దానిపై నుండి ఇహలోక జీవితంలో అవమానకరమైన శిక్షను తొలగించాము. దానికి కొంతకాలం వరకు జీవితాన్ని అనుభవించే అవకాశం కలుగజేశాము. నీ ప్రభువు అభీష్టం గనక ఇదే అయితే, అంటే భూమిపై ఉండేవారంతా విశ్వాసులు విధేయులు అవ్వాలి అనేది. సమస్త భూవాసులు విశ్వసించి ఉండేవారే. అలాంటప్పుడు నీవు ప్రజలను విశ్వాసులుగా మారండి అని బలవంతం చేస్తావా? ఏ ప్రాణి అయినా సరే అల్లా అనుమతి లేకుండా విశ్వసించదు. అల్లా విధానం ఏమిటంటే, బుద్ధి జ్ఞానాలతో వ్యవహరించని వారిపై ఆయన మాలిన్యాన్ని పడవేస్తాడు. వారితో ఇలా అను: భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్నటువంటి దానిని కళ్ళు తెరచి చూడు. అసలు విశ్వసించటానికే ఇష్టపడని వారికి సూచనలు గాని హెచ్చరికలు గాని ఎలా ఉపయోగపడతాయి? ఇప్పుడు వారు ఇంకా దేనికోసం నిరీక్షిస్తున్నారు? వారికి పూర్వం గతించిన ప్రజలు చూచినటువంటి చెడు దినాలనే చూడటం కోసం తప్ప. వారితో ఇలా అను: మంచిది, నిరీక్షించండి, నేను కూడా మీతో పాటు నిరీక్షిస్తాను. తరువాత అటువంటి సమయం వచ్చినప్పుడు
మేము మా ప్రవక్తలను విశ్వాసులను కాపాడుతూ ఉంటాము. మా విధానం ఇదే. విశ్వాసులను రక్షించటం మా విధి. ప్రవక్త ఇలా అను, మానవులారా, మీరు గనక ఇంకా నా ధర్మం గురించి ఏదైనా సంశయం కలిగి ఉంటే వినండి. మీరు అల్లాను కాదని ఆరాధించే వారిని నేను ఆరాధించను. ఏ దేవుని అధీనంలో మీ మరణం ఉన్నదో ఆ దేవుడినే నేను ఆరాధిస్తాను. నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని నాకు ఆదేశం ఇవ్వబడింది. నాతో ఇలా అనబడినది, ఏకాగ్రతతో చిత్తశుద్ధితో నిన్ను నీవు పూర్తిగా ఈ ధర్మానికి సమర్పించుకో. ముష్రికులలో ఎంత మాత్రమూ కలిసిపోకు. అల్లాను వదిలి నీకు నష్టాన్ని గాని లాభాన్ని గాని కలిగించని ఏ శక్తిని వేడుకోకు. ఒకవేళ అలా చేస్తే నీవు దుర్మార్గుడవైపోతావు. అల్లా గనక నిన్ను ఏదైనా ఆపదకు గురిచేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో ఏదైనా మేలు చెయ్యాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రహాన్ని మళ్లించేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పు, మానవులారా, మీ వద్దకు మీ ప్రభు తరపు నుండి సత్యం వచ్చేసింది. ఇప్పుడు ఎవడైనా రుజుమార్గాన్ని అవలంబిస్తే అతడి రుజుమార్గ అనుసరణం అతనికే లాభదాయకం. ఎవడైనా మార్గం తప్పితే అతడి ఆ మార్గం తప్పటం అతనికే వినాశకరం. నేను మీకు కావలివాణ్ణి మాత్రం కాను. ప్రవక్త, నీవు నీ వద్దకు వహీ ద్వారా పంపబడుతూ ఉన్న హితబోధను అనుసరిస్తూ ఉండు. అల్లా తీర్పు వచ్చే వరకు ఓర్పు వహించు. ఆయన మాత్రమే ఉత్తమంగా తీర్పు చేసేవాడు. యా అల్లాహ్, మా అందరికీ రుజువు మార్గం చూపించు మరియు అదే మార్గంపై నడిచే భాగ్యాన్ని కలిగించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.